ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. బిగ్ బాస్ లో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? సోల్జర్ కళ్యాణ్. ఎందుకు? ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఇచ్చి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెలబ్రిటీ లెవెల్లో తన గేమ్ కానీ మైండ్ గేమ్ కానీ ఫిజికల్ టాస్క్ కానీ ప్రతి దాంట్లో 100కి 200% ఎఫర్ట్స్ ఇచ్చి ఈరోజు టాప్ ఫైనలిస్ట్ అయ్యాడు. అండ్ ఖచ్చితంగా బిగ్ బాస్ హిస్టరీలో ఒక రికార్డు క్రియేట్ చేస్తాడని నా నమ్మకం. ఏంటంటే ఇప్పటి వరకు టికెట్ ఫినాల్ కొట్టిన వాళ్ళు ఎవరు కూడా ట్రోఫీ కొట్టలేదు. బట్ ఈసారి కళ్యాణ్ కొడతాడని అనిపిస్తుంది. అంటే కళ్యాణ్ రీసెంట్ గానే ఆడుతున్నాడు, ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇమాన్యుయల్ ఆడుతున్నాడు, ఆయనకి ఇవ్వాలి కప్పు అని చెప్పి అంటున్నారు కదా, నిజమేమనిపించలేదు అందులో? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఓటింగ్ వైజ్ చూసుకున్నట్లయితే అండ్ గేమ్ వైజ్ చూసుకున్నట్లయితే ఇమాన్యుయల్ ఆల్రెడీ ప్రీవియస్లీ తనకు ఒక స్టార్డమ్ ఉంది, బయట తనకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి కాంపిటేటివ్ కంటెస్టెంట్ని తట్టుకొని టాప్ 5కి వెళ్ళడం చాలా క్రూషియల్. సో దానన్నింటినీ దాటుకొని ఈరోజు టాప్ 5కి అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సో అంత కష్టపడి వచ్చిన యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను అతనికే సపోర్ట్ చేస్తాను కదా. అంటే ఇమాన్యుయల్ అవ్వకూడదని నేను అంటలేదు. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఆల్రౌండర్, తన ఫన్ వే కానీ తన టాస్కులు కానీ తన మైండ్ గేమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా ఉంటాడు. సో యాజ్ ఏ కామన్ మ్యాన్ గెలవాలని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సీజన్స్కి కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఇవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్గా కళ్యాణ్ ఉంటాడని నా అభిప్రాయం. ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది బ్రో. ఆయన సింపతిగా ఏం చేసి వెళ్ళాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బిహేవియర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్కి వెళ్ళక ముందు, ఆయన బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాక ముందు వరకు మొత్తం ఏంటంటే ఫుల్ సింపతి. ఏంటి రైతు బిడ్డ ఒకానొక టైంలో అమర్దీప్ గారు దాన్ని ఒలిచి పక్కన పెట్టారు కానీ సో ఫుల్ సింపతితో వెళ్ళారు ఆయన. ఇంకోటి ఏంటంటే నేను బిగ్ బాస్ విన్ అయితే వచ్చిన డబ్బులు మొత్తం రైతు బిడ్డలకు పంచుతాను అన్నాడు. వన్స్ ట్రోఫీ కొట్టిన తర్వాత ఆయన రైతు బిడ్డలకు పంచింది లేదు, చక్కగా యాడ్ ప్రమోషన్స్ బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ బాగా సంపాదించుకున్నాడు. సో బిగ్ బాస్ స్టేజ్ని బాగా వాడుకున్నాడు ప్రశాంత్. ఆయన 100% అసలు బిగ్ బాస్ ట్రోఫీకి వర్తడ్ క్యాండిడేట్ కాదు. బిగ్ బాస్లో ఎవరికైనా సరే ఒక స్టేజ్లో మాస్క్ తొలగిపోతుంది. బట్ ప్రశాంత్ ఆ ట్రోఫీ చేతిలోకి వచ్చిన తర్వాత తను ఇచ్చే లాస్ట్ స్పీచ్ వరకు కూడా ఆ మాస్క్ని మెయింటైన్ చేశాడు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయలేదు మేడం. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత ఇలా చేస్తాను అలా చేస్తాను ఏం చెప్పలేదు. నాకు యాక్టింగ్ ఒక ఫేమ్ కావాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న డ్రీము. సో అది నేను సంపాదించుకోలేకపోయాను. ఒక బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ద్వారా నేను ఆ ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఒక బిగ్ బాస్ ద్వారా నేను ఆడియన్స్కి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఇది మాత్రమే చెప్పాడు. నేను బయటకు వచ్చి అది చేస్తా ఇది చేస్తా చలివేంద్రం పెడతా చన్నీళ్ళు కాస్తా అని చెప్పి చల్లకబుర్లు చెప్పలేదు ఎవరికి. బట్ ప్రశాంత్ అలా కాదు, చాలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. లోపలికి వెళ్ళే ముందు బయటకు వచ్చిన తర్వాత ఒక్కడు కూడా చేయలేదు. లాస్ట్ 3 సీజన్స్ నుంచి చూసుకున్నట్లయితే ఈ లేడీ కంటెస్టెంట్స్ కూడా చాలా టఫ్ పోటీ అనేది ఇచ్చారు బాయ్స్కి ఈక్వల్గా. ఎవరంటే ప్రియాంక గారు కానీ ప్రేరణ గారు కానీ లేకపోతే ఇప్పుడున్న యష్మి గారు కానీ లాస్ట్ సీజన్లో ఇప్పుడున్న వాళ్ళలో అందరిలో ద బెటర్ గేమ్ అయితే తనుజ గారు అనిపించింది ఈసారి. ఎందుకంటే ఒక్కొక్క చోట ఏదో ఒక టైంలో ఒక బ్యాక్ స్టెప్ వేయడం అనేది మనం ప్రీవియస్ సీజన్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ దగ్గర చూసాము. బట్ ఏంటంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను కానీ లేదంటే ఏదైనా స్టాండ్ తీసుకోకుండా నిలబడటం కానీ ఇలాంటివి ఇప్పటివరకు తనుజ గారు చేయలేదు. సో అంటే తనకి ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. అట్ ద సేమ్ టైం చాలామంది అంటున్నారు ఏంటి సీరియల్ డ్రామా క్వీన్ అని, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుందని. అది పర్సనాలిటీ. ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరెన్ని తిట్టినా సరే నేను స్ట్రాంగ్గా నుంచుంటాను. అది నా పర్సనాలిటీ. సపోజ్ ఇప్పుడు కొంతమంది పర్సనాలిటీ అలా ఉండదు. ఏదైనా ఒక చిన్న మాట అంటే వాళ్ళు హట్ అయిపోయి ఏడ్ చేస్తుంటారు. సో అది పర్సనాలిటీ అంతే. సో వాళ్ళ అంత వీక్ పర్సనాలిటీ ఉండి కూడా తను ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చిందంటే మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ కొన్ని మాటలు చాలామంది మాట్లాడుతున్నారు, మా టీవీ దత్తపుత్రిక అది ఇది అని చెప్పి కన్నడ ప్రాంతీయ విభేదము, మన తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చాలామంది చెప్తున్నారు. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద రియాలిటీ షో. దీంట్లో ఇలాంటి అన్ఫేర్ గేమ్స్ అయితే జరగవు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దట్స్ ఇట్. డిమాన్ పవన్ రీతు ఎలిమినేట్ అయిన వీక్ అయితే చాలా బాగా ఆడాడు. అది ఎవరినడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరినడినా చెప్తారు. సో ఫస్ట్ నుంచి అలా గేమ్ ఉంటే కనుక మీరు ఇప్పుడు ఎంతమందిని అడిగినా టాప్ 5 కంటెస్టెంట్స్, టాప్ 5 కాదు ట్రోఫీ ఎవరు కొడతారు అని మీరు అడిగితే క్వశ్చన్లో తనుజ పేరు, ఇమాన్యుయల్ పేరు, కళ్యాణ్ పేరే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరి పేరు రావట్లేదు. బట్ డిమాన్ ఫస్ట్ నుంచి కూడా ఈ వీక్ ఆడినట్టు ఆడుంటే కనుక ఖచ్చితంగా తన పేరు కూడా విన్నర్గా ఆడియన్స్ కోరుకునే విధంగా ఉండేది. రీతు మూలంగా అనట్లేదు మేడం, నేను ఇందాక చెప్పాను పర్సనాలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి.
అంటే కొంతమంది కొన్ని బాండింగ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే డేర్ చేసి ముందు స్టెప్ వేయడానికి ఒక నిమిషం ఆలోచిస్తారు. డిమాన్ పవన్ విషయంలో అదే జరిగింది. చాలామంది వాళ్ళిద్దరు బాండింగ్ గురించి స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు, స్టేజ్ పైన చెప్పారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెప్పారు. ఆ మాధురి గారు, ఆ రమ్య అయితే అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ పవన్ ఏ రోజు స్టాండ్ తీసుకోలేదు. బట్ ప్రతి దాంట్లో రీతు స్టాండ్ తీసుకుంది. అవునా, రీతుయే స్టాండ్ తీసుకుంది. బట్ పవన్ని ఒకసారి నాకు సార్ అడిగారు, మీ ఇద్దరు బాండింగ్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు పవన్ అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను టైం వచ్చినప్పుడే పాయింట్ పెడతాను, నేను టైం వచ్చినప్పుడే స్టాండ్ తీసుకుంటానని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో అది కరెక్ట్ కాదు. అంటే అతను ఏమంటున్నాడంటే సింపుల్గా చెప్పాలంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది, సో అప్పుడు ఆ కర్మే చూస్తుంది అన్న లెవెల్లో మాట్లాడాడు. బట్ అది రియాలిటీ కాదు. మనల్ని ఎవడైనా తొక్కాలని చూస్తే ముందు మనం తొక్కాలా, రివెంజ్ ఏదన్నా మనమే తీర్చుకోవాలి. కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పి లైట్ తీసుకొని టైం వచ్చినప్పుడు ఏదో చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఫైనల్లీ కప్ ఎవరి చేతిలో ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి మంచిదండి. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్పాను కదా, సోల్జర్ కళ్యాణ్కి వస్తే బాగుంటుంది అని అంటే ఈ 4 రోజులు గేమ్ అనేది ఒక రసవతంగా తయారవుతుంది అంటున్నారు. అవును. అనుకునే పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ లేడీస్ ఇద్దరికి పడింది అనుకో, వాతావరణం ఎట్లా ఉంది అంటాం? లేడీస్ ఇద్దరండి. సంజనా గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. అసలు సంజనా గారు ఫైనల్ టాప్ 5కి రావాల్సిన కంటెస్టెంట్ కాదు అనేది నా ఫస్ట్ అభిప్రాయం. అది ఎందుకంటే రీజన్స్ కూడా చెప్తాను. బిగ్ బాస్ రూల్స్కి ఎగనెస్ట్గా 100 పనులు చేసింది ఆవిడ. ప్రతి వీకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. బట్ ఏంటంటే అందరూ ఏం మాట్లాడుతున్నారంటే సీజన్ 9కి సంజన వల్ల టీఆర్పీస్ పెరిగిపోయినాయి, రేటింగ్. సంజన అసలు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ చేసిందే సంజన అని. అంటే గుడ్లు దొబ్బేయడం అనేది టీఆర్పీలు పెంచే ఒక షో అని మీరు అనుకుంటే అలాంటి షోలు బయట చాలా ఉన్నాయి. బట్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో, పర్సనాలిటీ షో. అంటే మన పర్సనాలిటీ ఏంటి, జనాలు మన పర్సనాలిటీని మెచ్చి ఓటింగ్ చేస్తే మనం ట్రోఫీ తీసుకున్నాం అనేది షో. కానీ ఇప్పుడు ఆడి పర్సనాలిటీ ఏంటి, గుడ్లు దొబ్బేయడమా అని నేను అడుగుతున్నా. బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో అని అందరికీ తెలుసు. అంటే గుడ్లు దొబ్బడం వల్ల టీఆర్పీ పెరిగిందంటే ఆవిడ పర్సనాలిటీ గుడ్లు దొబ్బేయడమా? కాదు కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్ చేశాడు, దాన్ని ఎంటర్టైన్మెంట్ అంటారు. ఇంకోటి ప్రాంక్స్ అనేవి కొంతవరకు లిమిట్. బర్నీ గారి మెడిసిన్ దాసేసి ప్రాంక్ అంటే అది ఎట్లా కరెక్ట్? అంతే కదా. సపోజ్ ఇప్పుడు మీరున్నారు సార్, మీకు ఏదో కాలు నొప్పి వచ్చి 4 ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారు మెడికల్ షాప్ నుంచి, పాలు దాగి వేసుకుందాం అనుకునే లోపు తీసి పక్కన పెట్టేసి దాసేసింది, మీకు మండదా? ఆడియన్స్ అందరికి అలాగే మండింది. కానీ మరి ఆ టాప్ 5కి వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు.